హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మరి మనకి జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయడము జరిగింది. సో ఈ ఫలితాలలో మరి ఉద్యోగం సాధించి మీ యొక్క పేర్లు కనుక ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే సో అందరికీ కూడా మరి కంగ్రాచ్యులేషన్స్ అండి. మన ఛానల్లో ఫ్రీ క్లాసెస్ ఎట్ ద సేమ్ టైం కోర్స్ తీసుకున్న వారికి కూడా మంచి ప్రయోజనం అయితే చేకూరిందండి. చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సో అందరికీ కూడా సో కంగ్రాచ్యులేషన్స్. అంతేకాకుండా లిస్టులో గనక ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్లో మీ పేరు గనక లేనట్లయితే మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు సెకండ్ లిస్ట్ అండ్ థర్డ్ లిస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత మార్కులను కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇండివిజువల్గా ఎన్ని మార్కులు వచ్చాయి అన్నీ కూడా వివరంగా చూద్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. మరి ఏపీ హైకోర్టు వెబ్సైట్లో అధికారికంగా ఒక అఫీషియల్ నోటీస్ అయితే ఇక్కడ మనకు అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. సో మరి ఇందులో ఏం మెన్షన్ చేశారంటే, ముందుగా ఎప్పుడు కండక్ట్ చేశారు, ఏ ఉద్యోగాలు ఫిల్ చేశారు, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా రెస్పాన్స్ షీట్ అండ్ కీ వుడ్ వి పబ్లిష్డ్ ఆన్ 4/1/2023 అంటూ కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అన్నీ కూడా ప్రీవియస్గా జరిగినవి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఫార్ యాజ్ ఎ టెక్నికల్ పోస్ట్ అంటే ఏవైతే టెక్నికల్ పోస్టులు ఉన్నాయో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్ ఆర్ కన్సర్న్ ద క్యాండిడేట్స్ ఆర్ బీయింగ్ కాల్డ్ 1:3 రేషియోలో. మరి ఎవరైతే టెక్నికల్ ఉద్యోగాలకు అప్లై చేశారో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కావచ్చు, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్, వీరిని 1:3 అంటే ఒక ఉద్యోగం ఉంటే ముగ్గురిని సెలెక్ట్ చేసి మరి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. ఓకేనా. ఈ స్కిల్ టెస్ట్లో ఏముంటుందంటే సింపుల్గా డ్రైవర్కి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్కి, కాపీస్ట్కి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది. ఈ డీటెయిల్స్ కూడా మేము త్వరలోనే ప్రకటిస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అతి త్వరలోనే ఈ డీటెయిల్స్ అయితే మనకు అందజేస్తారు. స్పోర్ట్స్కి సంబంధించినవి కూడా అభ్యర్థులకు సూచించారు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్పోర్ట్స్ కోటాల వారంతా కూడా మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీరు ఏవైతే మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా సిద్ధంగా ఉంచుకోండి అని చెప్పేసి ఏ క్షణంలో అయినా మేము అప్డేట్ చేస్తాము. ఆ రోజు కంపల్సరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మరి వెరిఫికేషన్ రావాల్సి ఉంటుందంటూ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారంతా కూడా అండి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఓకే. ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి అప్పుడే చెప్పాను. మళ్ళీ కావాలంటే కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా. సో ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి అంటే
ఆఫీస్ సబార్డినేట్ గురించి కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఆఫీస్ సబార్డినేట్కి 7th పాస్ లేదా 10th ఫెయిల్ అండి కదా. వేరే వాళ్ళు చాలామంది దీనికి డిగ్రీ బేసిస్తో అప్లై చేశారండి. వారంతా కూడా డిస్క్వాలిఫై అయ్యారు, ఎవరిని కూడా కన్సిడర్ చేయలేదు. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో మరి 13th చూడండి ఫ్రెండ్స్. 13th మీకు క్లియర్గా అర్థమవుతుంది. Since several candidates opted for various posts in several districts and they have to choose a post in a district. ఎవరైతే వివిధ అంటే ఒకరే వివిధ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు, ఒకరే వివిధ జిల్లాలలోని ఉద్యోగాలకు అప్లై చేసిన వారు, మరి వారైతే ఏదైనా ఒక ఉద్యోగము సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఓకేనా, ద అదర్ పోస్ట్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్ వుడ్ బి రిమైన్ వేకెంట్. అప్పుడు మనకు వేరే జిల్లాల్లో సేమ్ పర్సన్కి వేరే జిల్లాలో ఉద్యోగం వస్తుంది కదా, అది వేకెంట్గా ఏర్పడుతుంది. ఓకేనా, అలా వేకెంట్గా ఏర్పడినప్పుడు హెన్స్ ఏ సెకండ్ ఎలిజిబుల్ లిస్ట్ వుడ్ బి పబ్లిష్డ్ ఇన్ డ్యూ టు కోర్స్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ద డేటా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్. ఎప్పుడైతే ఆ వేకెంట్ లిస్ట్ అనేది మళ్ళీ సెకండ్ లిస్ట్ రూపంలో విడుదల చేస్తాము. In the vacant of necessary, the third eligible list would be also published. 2 కాదు 3వ లిస్టు కూడా అప్డేట్ చేస్తాము. ఒక్క పోస్ట్ ఖాళీగా ఉన్నా కూడా మళ్ళీ పిలవడం అయితే జరుగుతుంది అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ నాన్ టెక్నికల్ పోస్ట్ అండ్ ఇట్ వుడ్ బి కమెన్స్డ్ ఫ్రమ్ 10/4/2023 టు 24/4/2023. మీ యొక్క షెడ్యూల్ అనేది మీ యొక్క లాగిన్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఇది నాన్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, మిగతా కొన్ని ఉన్నాయి కదండి, ఆఫీస్ సబార్డినేట్, ఆ ఉద్యోగాలకు ఏంటి అంటే టెక్నికల్ కాదు కాబట్టి డైరెక్ట్ మీకు వెరిఫికేషన్ ఉంటుంది, ఇంకా ఏముండదు, జాబ్ వచ్చినట్లే మీకు సింపుల్గా చెప్పాలంటే. టెక్నికల్ వాళ్ళకి మాత్రము టెక్నికల్ టైపింగ్ అండ్ డ్రైవర్ వాళ్ళకి డ్రైవర్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో అది పెట్టిన తర్వాత 1:3 రేషియో తీశారు కదా, అందులో 1:1కే తీసి మళ్ళీ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మనకు సెకండ్ అండ్ థర్డ్ లిస్టులు కూడా రాబోతున్నాయి. కొంచెం టైం అయితే పడుతుందండి. ఎప్పుడు క్లియర్గా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎప్పుడు అంటే ఈ వెరిఫికేషన్ ఎప్పుడు అయిపోతుందో, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయిపోయి ఏదైనా ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకుంటారు అభ్యర్థులు. కాబట్టి అప్పుడు 2-3 ఉద్యోగాలకు అప్లై చేసిన వారు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మిగతా 2 వదిలేస్తారు. అంటే ఆ 2 వేకెన్సీస్ ఏర్పడతాయి. వేరే జిల్లాలకు కూడా అప్లై చేస్తారు. కొంతమందికి 2-3 జిల్లాల్లో కూడా వచ్చిందండి తెలుసా జాబు. అలాంటి వాళ్ళు ఒక జిల్లా అదే సెలెక్ట్ చేసుకొని రిమైనింగ్ వదిలేస్తారు. సో అలా వేకెన్సీ ఏర్పడిన వెంటనే మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు. ఒక జిల్లాను ఆప్ట్ చేయగానే వాళ్ళకు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అందుతాయి. ఓకే, అప్పుడు మనకు సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. అంతేకాకుండా మరి డిస్ట్రిక్ట్ కోర్ట్ సమయంలో చాలా క్లాసెస్ అయితే చెప్పానండి. వాటి వల్ల చాలా యూస్ఫుల్ అయింది అందరికీ. మోడల్ పేపర్స్ క్లాసెస్ అయితే చెప్పాను. మన కోర్సు కూడా లాంచ్ చేయడం జరిగింది. చాలామంది తీసుకున్నారండి. వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీ చాలా బాగా యూస్ఫుల్గా అయింది. జస్ట్ 2 monthsలోనే బాగా ప్రిపేర్ అయ్యారు. మరి రానున్నటువంటి సచివాలయం కావచ్చు, ఇతర ఉద్యోగాలకు కూడా మన కోర్స్ లాంచ్ చేశాము. ఇప్పుడే ఎందుకు తీసుకోమంటున్నానంటే నోటిఫికేషన్ ఏ టైంలో వచ్చినా కూడా మనము సిద్ధంగా ఉండాలి, ప్రిపేర్ అయ్యి. ఓకేనా, అలాంటప్పుడు మాత్రమే ఉద్యోగం వస్తుందండి, నిజంగా చెప్తున్నాను. కాబట్టి ముందస్తుగా ప్రిపరేషన్లో అయితే ఉండండి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 500 రూపీస్. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి అవకాశం ఉపయోగించుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ విన్న తర్వాత డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.